గర్ల్స్ గురించి అయితే అది వేరే రకంగా ఉంటుంది కదా, వాళ్ళకు కూడా అలాంటి ఫ్రెండ్స్ కొంతమంది ఉంటారు. కానీ మూడో రకం ఫ్రెండ్షిప్ ఒకటి ఉంటుంది. ఇదేంటి అని అంటే, ఈ ఫ్రెండ్షిప్ చాలా కాలం నడుస్తుంది. చాలా కాలం నడిచిన తర్వాత ఒకరితో ఒకరు మనసు విప్పి మాట్లాడుకోగలుగుతారు, ఏడవగలుగుతారు, నవ్వగలుగుతారు, ఉన్నది ఉన్నట్లుగా బలహీనతలన్నీ చెప్పుకోగలుగుతారు. బలహీనతలు చెప్పండి గట్టిగా, బలహీనతలు. మళ్ళీ చెప్పండి. ఈ ఫ్రెండ్ ఏం చేస్తాడు అనంటే, నీ బలహీనతను చూసి నవ్వడు, నీ బలహీనతలను చూసి వెక్కిరించడు, లేకపోతే వెక్కిరించదు. నీ బలహీనతలను చూసి your friend will not mock at you. Your friend will always take pride in you. Your friend will always be a dependable person. నీ స్నేహితుడు లేకపోతే నీ స్నేహితురాలు తన భుజం మీద నీ తల ఉంచుకుని నువ్వు ఏడవగలుగుతావు, తన భుజం మీద తల ఉంచుకుని నువ్వు నవ్వగలుగుతావు, చెంప మీద కొట్టగలుగుతావు. వాడు నేను తిరిగి కొడితే నీకు నొప్పి రాదు, నొప్పున్నా బయటికి రాదు. అందులో ప్రేమ కనిపిస్తుంది, అందులో అన్యోన్యమైన సంబంధం కనిపిస్తుంది. ఇలాంటి ఫ్రెండ్స్ ఉండాలి. ఇలాంటి ఫ్రెండ్స్ లేకపోతే జీవితం ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోతాం. అది ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోతుంది జీవితం. అర్థమైందా? చాలాసార్లు దేవుని బిడ్డ అంటే ఎట్లుంటారు చెప్పండి? దేవుని బిడ్డలు అంటే ఎట్లుంటారంటే, నెత్తికి ఆందు పెట్టుకుని సైడ్కి దూకొని, ఏమి ఇక వాడిని చూస్తే ఎవడో చచ్చిపోయినాడు రా అనుకుంటారు. ఏం నవ్వుతున్నారు? అట్లుండరా మీరు? నాకు అర్థం కాలేదు. కాలేజీలలో ఉంటూ, స్కూళ్ళల్లో ఉంటూ యంగ్ పీపుల్ అయ్యుండి ఎఫ్తో వర్డ్ అడిగితే ఫ్యాషన్ అని చెప్పలేదు. నేను హర్ట్. మీరు ఫ్యాషన్ చెప్పలేదు. ఆమె ఫ్రస్ట్రేషన్ చెప్పేది ఈయన ఫస్ట్ బెంచ్ అంటున్నాడు, ఫ్యాషన్ చెప్తలేడు. ఫ్యాషన్ ఈజ్ ద హార్ట్ బీట్ ఆఫ్ యంగ్ పీపుల్ కాదా? నేను ఫ్యాషనబుల్గా ఉన్నాను చెప్పండి ఎస్ అని, లేకపోతే అయిపోయి 2 గంటలు వదలను. ఎందుకు అనంటే మతం ఒకటి ఉంది, క్రిస్తనప్ మతం. ఇది క్రిస్తనప్ మతంలో దిగిన వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు ఫ్యాషనబుల్గా ఉండొద్దు, నెత్తికి నూనె పెట్టుకోవాలి, మంచి బట్టలు వేసుకోవద్దు. ఇంకా ఆడపిల్లలు అయితే ఏదో ఇక అన్ని పోయి గుండు కొట్టించుకొని తిరుగుతున్నట్లు తిరగాల. ఇట్లా చేస్తే దేవుని బిడ్డ, ఇట్లా చేయకపోతే లోకంలో పడిపోయింది, లోకంలో పడిపోయి ఎందుకు పనికి రాకుండా పోయింది, ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంటారు. కానీ ఈరోజు ఉదయం మనం వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ ఫాలోయింగ్ జీసస్, యేసు ప్రభువును అనుసరించడంలో మన కాస్ట్ ఏమిటి, మనం ఎలాంటి లెక్క